గుడ్ మార్నింగ్. భారతీయ సిమెంట్స్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్ లో మిక్స్డ్ ట్రెండ్ కనిపిస్తోంది. ఈ ఉదయం ఎస్ఎక్స్ నిఫ్టీ 7969 దగ్గర జస్ట్ 4 పాయింట్ల లాభంతో ట్రేడ్ అవుతుంది. మేబీ ఫ్లాట్ గా ఓపెన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మార్కెట్స్ రెండు సెంట్రల్ బ్యాంక్ సంబంధించిన కీలకమైన నిర్ణయాల కోసం మార్కెట్స్ ఎదురు చూస్తున్నాయి. ఇప్పుడు ఫెడరల్ రిజర్వ్ కామెంటరీ ఎఫ్ఓఎంసీ మీటింగ్ జరుగుతోంది. నిన్న ఇవాళ కూడా జరగబోతోంది. సో ఈ 2 రోజుల సమావేశం తర్వాత ఫెడరల్ రిజర్వ్ ఎటువంటి కామెంటరీని ఇస్తుంది, గ్లోబల్ గ్రోత్, గ్లోబల్ ఎకానమీకి సంబంధించి కావచ్చు, అలాగే తన సొంత మానిటరీ పాలసీ అవుట్లుక్, ఈ రెండింటి మీద ఎటువంటి కామెంటరీ చేస్తున్న అంశాన్ని మార్కెట్స్ ఇప్పుడు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఎందుకంటే అమెరికాలో వడ్డీ రేట్ల పెంపు ఇప్పుడు ఈ మీటింగ్లో ఉండదు అన్నది అందరూ అనుకుంటున్న, అంచనా వేస్తున్న అంశం. మేబీ జూన్లో ఉండొచ్చు వడ్డీ రేట్ల పెంపు అని అందరూ ఎదురు చూస్తున్నారు. బట్ ఈలోగా కామెంటరీ ఎలా ఉంటుంది? అలాగే జపనీస్ సెంట్రల్ బ్యాంక్ కూడా రేపు తన పాలసీ డెసిషన్స్ను వెలువరించబోతోంది. సో ఈ 2 సెంట్రల్ బ్యాంక్స్ నిర్ణయాల కోసం గ్లోబల్ మార్కెట్స్ ఎదురు చూస్తున్నాయి. సో కొంత ఫ్లాటిష్ ట్రెండ్ అందువల్లనే మనకు కనిపిస్తోంది. అంతగా నెర్వస్నెస్ లేదు, కానీ ఫ్లాట్గా ట్రేడ్ అవుతున్న సమయం ఇది. లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్స్ కూడా నాస్డాక్ నష్టాలతో ముగిసింది. డౌ జోన్స్ అండ్ S&P 500 మాత్రం స్వల్ప లాభాలతో ముగిశాయి. ప్రధానంగా నాస్డాక్ నష్టాలకు యాపిల్ ప్రకటించిన డిసప్పాయింటింగ్ రిజల్ట్స్ ప్రధాన కారణం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే యాపిల్ బోత్ సేల్స్ అండ్ నెట్ ప్రాఫిట్ రెండు కూడా తగ్గడం చూసాం. ఐఫోన్ సేల్స్ ఆల్మోస్ట్ 16% తగ్గాయి. అంతకుముందు ఇయర్ క్వార్టర్లో 6 కోట్లకు పైగా ఐఫోన్స్ అమ్ముడైతే లాస్ట్ క్వార్టర్లో మాత్రం ఈ సంవత్సరం లాస్ట్ క్వార్టర్ మాత్రం ఓన్లీ 5 crores పైగా మొబైల్స్ను మాత్రమే అమ్మగలిగింది. సో దీంతో యాపిల్ షేర్లు భారీగా అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. అండ్ నాస్డాక్ ఇండెక్స్ కూడా నష్టాలతో ముగిసింది. మన మార్కెట్స్ విషయానికి వస్తే చాలా ఒక అనూహ్యమైన ర్యాలీ మనం చూసాం. సర్ప్రైజ్ ర్యాలీ చూసాం, స్టన్నింగ్ ర్యాలీ సెకండ్ హాఫ్లో. సో కరెక్షన్ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. మార్కెట్స్ కరెక్షన్కి లోన్ అవుతాయి. అందులోనూ F&O ఎక్స్పైరీ సమీపించింది కాబట్టి లాంగ్ పొజిషన్స్ పేరప్ చేసుకుంటారు, షార్ట్ పొజిషన్స్ ఎక్కువగా బిల్డ్ చేసుకుంటున్నారు అన్న ఒక అంచనాతో ఉన్న వాళ్ళందరూ కూడా ఆశాభంగం ఎదురైంది. నిన్న సడన్లీ మార్కెట్స్ అనూహ్యంగా కోలుకోవడం చూసాం. ప్రధానంగా యూరోపియన్ మార్కెట్స్ నష్టాల నుంచి లాభాల్లోకి రావటం, అలాగే మారుతి నుంచి పాజిటివ్ రిజల్ట్స్ రావటం, అండ్ మన మార్కెట్స్లో కూడా షార్ట్ కవరింగ్ రావటం, ఇవన్నీ కారణాలుగా చెప్పుకోవచ్చు. అదర్వైజ్ ఇదిగో ఈ కారణం వల్లనే పెరిగాయి మార్కెట్స్ అని నిన్న ఎవరు అనుకోవడానికి వీల్లేని పరిస్థితి. ఒక రేంజ్ బౌండ్ మార్కెట్ ఉంటుంది ఎక్స్పైరీకి ముందు అని ఊహించిన వాళ్ళకి సడన్ గా మార్కెట్స్ పెరగడం అనేది ఒక అనూహ్యమైన పరిణామంగా చెప్పుకోవచ్చు. సో కాల్ రైటర్స్ అందరూ కూడా షార్ట్ కవరింగ్ కోసం అటు ఇటు పరుగులు తీయాల్సిన పరిస్థితి కలిగింది నిన్న. అండ్ ఒక కాంబినేషన్ ఆఫ్ గుడ్ న్యూస్ చూసాం మనం. మారుతి రిజల్ట్స్ కావచ్చు, ఆర్ బ్యాంక్స్ సంబంధించి సీక్రెట్ లిస్ట్ ఒకటి ఆర్బీఐ వెల్లడించిందన్న వార్తలు, ఇటువంటివన్నీ కూడా కొంత పాజిటివ్గా తీసుకుంది మార్కెట్. అందువల్లనే మార్కెట్స్లో ప్రధానంగా బ్యాంక్ షేర్లు నేను లీడ్ చేసాయి మార్కెట్స్ను. బ్యాంక్ నిఫ్టీ లోవర్ లెవెల్స్ నుంచి 430 పాయింట్స్ పెరగడం చూసాం. అలాగే నిఫ్టీ కూడా సుమారుగా 140 పాయింట్లు పెరిగింది లోవర్ లెవెల్స్ నుంచి. అండ్ ఓవరాల్గా 100 పాయింట్స్కి పైగా లాభాలతో నిఫ్టీ క్లోజ్ కావడం చూసాం. నాట్ జస్ట్ ఇండెక్స్ స్టాక్స్, ఈవెన్ సెకండ్ ర్యాంక్ స్టాక్స్ లైక్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ కావచ్చు, ఆర్ఈసీ కావచ్చు, ఐడిఎఫ్సి కావచ్చు, అలాగే ఎన్సీసీ, ఇటువంటి స్టాక్స్ అన్ని కూడా ఈవెన్ చిన్న కంపెనీస్ లైక్ ప్రకాష్ స్టీల్, ఆప్టో సర్క్యూట్స్, ఇటువంటి స్టాక్స్లో కూడా మనం స్ట్రాంగ్ ప్రాఫిట్స్ చూసాం నిన్న మిడ్ అండ్ స్మాల్ క్యాప్ యూనివర్స్ నుంచి. సో మేబీ ఎఫ్ఐఎస్ ఫ్లోస్ కూడా మందగించినప్పటికీ కూడా బయింగ్ జరిగింది. నిన్న కూడా 522 కోట్ల వర్త్, 512 కోట్ల రూపాయల వర్త్ స్టాక్స్ వాళ్ళు కొనడం చూసాం. అంటే మార్కెట్లో ప్రధానంగా సెల్లర్స్ లేరు. ఈ లెవెల్స్ దగ్గర సెల్లింగ్ చేయడానికి ఎవరు ముందుకు రావడం లేదు. బయర్స్ బై అండ్ డిప్స్ అన్న పద్ధతిని ఫాలో అవుతూ కొంటూ వస్తున్నారు. సో సెల్ అండ్ ర్యాలీస్ అన్న పద్ధతిని ఎవరు ఇంకా పాటించడం లేదు. ఇవన్నీ కూడా మార్కెట్స్లో మనం చూస్తున్న ఫ్యాక్టర్స్. సో నో సెల్లర్స్, ఓన్లీ బయర్స్ అన్న పరిస్థితి. అంటే ఓన్లీ బయర్స్ అంటే ఏదో యూఫోరిక్ బయింగ్ కాదు, బట్ సెలెక్టివ్గా బయింగ్ చేస్తూ వస్తున్నారు. ఎక్కడ డిప్స్ వస్తే అక్కడ. సో ఫ్యూచర్స్లో కూడా నిన్న ఆల్మోస్ట్ 1000 crores వర్త్ స్టాక్స్ను ఎఫ్ఐఎస్ కొనటం చూసాం. సో ఇంకా ఆ బులిష్ మూడ్ విడనాడలేదు. సో మార్చితో పోలిస్తే మన ఏప్రిల్లో కొంత తగ్గింది ఆ బులిష్ మూడ్. మార్చిలో ఎఫ్ఐఎస్ ఆల్మోస్ట్ 22,850 crores వర్త్ ఇన్వెస్ట్మెంట్స్ను ఇండియన్ మార్కెట్స్లో చేశారు. ఈ నెలలో మాత్రం ఏప్రిల్ నెలలో 7,800 crores ఇప్పుడు దాకా వాళ్ళు మార్కెట్స్లో పెట్టారు. కానీ స్టిల్ ఆ మొత్తం కూడా మార్కెట్స్ను లాభాల్లోనే నడిపిస్తోంది. ప్రధానంగా మనం ఫిబ్రవరి 29th చూసిన లోవర్ లెవెల్ 6825 నుంచి ఇప్పుడు ఆల్మోస్ట్ మనం 2016 హైక్ వచ్చేసాం, 7962. ఇంకా 1 పాయింట్ దగ్గరగా ఉన్నాం మనం జస్ట్ 2016 క్లోజింగ్ హైకి. ఇంట్రాడేలో అయితే మనం నిన్న 7980 లెవెల్ కూడా చూసాం.
సో మేబీ ఇవాల్టి మూవ్లో 2016 హై పైన క్లోజ్ కాగలిగితే దట్స్ అనదర్ మైల్ స్టోన్ అవుతుంది మార్కెట్ సంబంధించి. బట్ 7980 సమీపంలో ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. అలాగే 8000 క్రాస్ చేస్తే 8030 దగ్గర కూడా ఒక బిగ్ రెసిస్టెన్స్ ఉంది. వీటన్నిటిని అధిగమించి నిఫ్టీ ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఐపీఓస్లో ఇవాళ థైరోకేర్ ఐపీఓ ప్రారంభం కాబోతోంది. ఒక స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఉన్న ఐపీఓ ఇది. ఆల్మోస్ట్ 23% సేల్స్ గ్రోత్, అలాగే 18% ఆపరేటింగ్ ప్రాఫిట్ గ్రోత్ లాస్ట్ 4 ఇయర్స్లో ఈ కంపెనీ యాన్యువలైజ్డ్ గ్రోత్ని పోస్ట్ చేయడం చూస్తున్నాం. ఒక స్ట్రాంగ్ ఇష్యూ, కొద్దిగా ప్రీమియం ఎక్కువ అనిపించినా కూడా ఇష్యూ అప్లై చేయదగిన ఇష్యూ. తప్పనిసరిగా థైరోకేర్ టెక్నాలజీస్ ఈ ఏపీఓకి ఇన్వెస్ట్ చేయాల్సిందిగా టీవీ5 రికమెండ్ చేస్తుంది. ఇక మార్కెట్స్ పరిస్థితి గురించి మాట్లాడేందుకు మనతో అనలిస్ట్ సిద్ధంగా ఉన్నారు. సో నిన్నటి సర్ప్రైజ్ ర్యాలీ తర్వాత ఇన్వెస్టర్స్ ఎటువంటి పొజిషన్స్ తీసుకోవాలి? బేసిక్లీ మీరు అన్నట్టు యూ రియలీ మెన్షన్ ఇట్ రైట్ అండి. సర్ప్రైజ్ అంటే ఇట్ కాట్ ఎవ్రీబడి బై సర్ప్రైజ్ అనమాట. మధ్యాహ్నం కాకుండా ఈవెన్ ప్రీ లంచ్ సెషన్లోనే చాలా స్ట్రాంగ్ యాక్షన్ మనం చూసాం. సో ఇన్ఎక్స్ప్లికబుల్ రీజన్స్ అండి, అది షార్ట్ కవరింగ్ కావచ్చు అండ్ జెన్యున్ బయింగ్ కావచ్చు, ఏదైనా కావచ్చు. బట్ ఐ థింక్ మార్కెట్ స్ట్రాంగ్ రెసిలియన్స్ చూపిస్తుంది అండ్ దాని మూలాన మనకి ఎక్కువ మీరు అన్నట్టు సెల్లర్స్ ఎక్కువ లేరు. సో ఎవ్రీ డిప్లో బై చేద్దామని వెయిట్ చేస్తున్న వాళ్ళు కూడా ఇటువంటి ర్యాలీస్ చూసినప్పుడు డెఫినెట్లీ దే విల్ బి రాటిల్డ్. సో ఈ కారణం వలన ఐ థింక్ దిస్ ఇస్ గోయింగ్ టు కంటిన్యూ అండి. మేబీ టుమారో ఈజ్ F&O క్లోజింగ్, బట్ స్టిల్ మార్కెట్లో మాత్రం రెసిలియన్స్ చాలా స్ట్రాంగ్ గానే ఉంది. ఎందుకంటే ఇప్పుడు దాకా వచ్చిన రిజల్ట్స్ దే వర్ నాట్ బ్యాడ్ ఎనీవే, దే వర్ బెటర్ దెన్ లాస్ట్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ చేసుకుంటే. అండ్ దో కొంచెం మనకి స్వల్పంగా మార్జిన్స్ కొంతమంది బెటర్ మార్జిన్స్ పోస్ట్ చేశారు. బట్ గోయింగ్ ఫార్వర్డ్ మాన్సూన్ విల్ ప్లే ఎ వెరీ మేజర్ రోల్ అండి. మాన్సూన్ కొద్దిగా ఎర్లీ షవర్స్ పడితే మాత్రం పాజిటివ్ సెంటిమెంట్ ప్రివేల్ అయ్యే అవకాశం ఉంది. ఈ ఎక్స్టర్నల్ నాయిస్ లైక్ FOMC మీటింగ్ కానివ్వండి, బ్యాంక్ ఆఫ్ జపాన్ అండ్ మనకి నెక్స్ట్ మంత్ వచ్చేసరికి ఈవెన్ బ్రిటన్ ఎగ్జిట్, ఇవన్నీ కూడా నాయిసెస్ విచ్ విల్ డై డౌన్ అండి. సో ఇప్పటికి మళ్ళీ డిబేట్ మొదలైంది, బ్రెగ్జిట్ మే నాట్ హ్యాపెన్ దిస్ టైమ్ అని చెప్పి. సో ఇవన్నీ కూడా ఐ థింక్ దే ఆర్ స్మాల్ నాయిసెస్. అల్టిమేట్లీ కార్పొరేట్ రిజల్ట్స్ విల్ డిక్టేట్ అండ్ మాన్సూన్ బాగుంటే ఎకానమీలో మంచి పికప్ అని ఉంటుంది. ఆల్ సెక్టర్స్ ఆర్ లీడింగ్ టువర్డ్స్ దట్ పాయింటర్ ఓన్లీ. ఎందుకంటే మన ఆటోమొబైల్ సేల్స్ బాగున్నాయి, సిమెంట్ సేల్స్ బాగున్నాయి, సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ రంగాలు బాగానే ఉన్నాయి ఎక్సెప్ట్ మాన్సూన్. అగ్రి రిలేటెడ్ కొంచెం దానికి డైరెక్ట్లీ రిలేట్ అయి ఉన్నాయి కాబట్టి ఐ థింక్ ఇట్ విల్ టేక్ ఎ పాజ్ ఓన్లీ బికాస్ ఆఫ్ దట్. అదర్వైజ్ హైప్ అండ్ హోప్ మాత్రం బిల్డప్ అవుతుంది. సో ఎవ్రీ డిక్లైన్ కాల్స్ ఫర్ ఎ వెరీ స్ట్రాంగ్ బై అనే చెప్తానండి. ఒక్కసారిగా అన్ఎక్స్పెక్టెడ్ మొమెంటమ్ గెయిన్ చేశాయి మార్కెట్స్. సో ఈ మొమెంటమ్ సస్టైన్ అవుతుంది, 8000 లెవెల్స్ను క్రాస్ చేసి వెళ్ళగలుగుతుంది అనుకుంటున్నారు నిఫ్టీ? ప్రాబ్లీ ఐ థింక్ ఎక్స్పైరీ ముందు ఇలాంటి స్క్వీజ్ ర్యాలీస్ అనేది మనకు కామన్ అండి. కాకపోతే నిన్న సర్ప్రైజింగ్లీ కొద్దిగా ఎక్కువ రావటం చూసాం. అండ్ అదేవిధంగా ఆల్మోస్ట్ మనకి నిన్నటి బార్ చూస్తే కనుక ఇట్స్ ఓన్లీ లాంగ్ డే బార్గా మనం పరిగణిస్తాం. బట్ మనం యాక్చువల్లీ లాస్ట్ 5-6 డేస్ ట్రేడింగ్ ప్యాటర్న్ చూస్తే కనుక మనకి ఓన్లీ 1 డే 200 డే మూవింగ్ యావరేజ్ కింద ట్రేడ్ అయింది. అండ్ అగైన్ నిన్నటి చార్ట్ ప్యాటర్న్ లో మళ్ళీ మనకి 200 డే అబౌట్ ట్రేడ్ అవుతాం చూసాం. సో ఇలాంటి స్క్వీజ్ ర్యాలీస్ వచ్చినప్పుడు ప్రాబ్లీ కొద్దిగా ఫిజిల్ అవుట్ అయ్యే ఛాన్సే ఎక్కువ ఉంటుంది. బట్ ఏదైనప్పటికీ 7980 దాని అబౌవ్ క్లోజ్ అవుతేనే ప్రాబ్లీ నెక్స్ట్ అప్ మూవ్ కి ఛాన్స్ ఉంటుంది మనకి. సో నెక్స్ట్ అప్ మూవ్ అనేది మనకి 8088 అండ్ 8146. అంటే బేసికలీ మంత్లీ చార్ట్స్ లో చూస్తే కనుక వీ హావ్ టు సీ ప్రీవియస్ మంత్స్ హై అనమాట. సో ఆల్రెడీ మనం జనవరి హైస్ బ్రీచ్ చేసి ఉన్నాం కాబట్టి ప్రాబ్లీ నవంబర్ హై ఏదైతే ఉందో 8146 దాకా నెక్స్ట్ మూవ్ లో వెళ్ళే ఛాన్స్ ఉంది. బట్ ఈ లెవెల్లో కేర్ఫుల్ ఉండాలి పొజిషన్స్ లో. బట్ 6 స్టాప్ లాస్ తోటి వీ షుడ్ ట్రేడ్ అని చెప్తాను. మేబీ మార్కెట్ కొద్దిగా కరెక్ట్ అవుతే కనుక 1 or 2 ప్రైస్ పాయింట్స్ లో ఎంటర్ అయ్యి 7858 కింద క్లోజింగ్ బేసిస్ లో స్టాప్ లాస్ పెట్టుకుని మేబీ లాంగ్ పొజిషన్స్ తీసుకోవచ్చు. ఈ స్టేజ్ లో మనం గమనించాల్సింది ఏంటంటే రిస్క్ టు రివార్డ్ ఈక్వల్ ఉంటుంది మనకి. ప్రాబ్లీ 100 to 150 పాయింట్స్ అప్ మూవ్ ఉంటే ఈవెన్ డౌన్ సైడ్ కూడా 150 to 200 పాయింట్స్ ఉంది. సో అందుకోసం పొజిషన్స్ కొద్దిగా ట్రిమ్ చేసుకుని ప్రాబ్లీ క్వాంటిటీ ఏదైతే మనం ట్రేడ్ చేస్తామో రెగ్యులర్ క్వాంటిటీ దానిలో హాఫ్ చేస్తే ఐ థింక్ వుడ్ బి సేఫ్. బట్ బ్యాంక్ నిఫ్టీ చూస్తే కనుక మనకి ఒక స్ట్రాంగ్ ర్యాలీలో 200 డే మూవింగ్ యావరేజ్ అయితే రెసిస్టెంట్ పాయింట్ ఉందో ఫర్ ద లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ దాని అబౌట్ డిసైసివ్ క్లోజ్ అవుట్ అని చూసాం మనం. సో బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా అవుట్ పర్ఫార్మ్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఐ థింక్ ఎస్పెషలీ ప్రైవేట్ బ్యాంక్స్ మనం గత కొన్ని వారాలుగా చెప్తాను, బ్యాంక్స్ లైక్ ఇండస్ ఇండ్, యెస్ బ్యాంక్, అవి నిన్న మళ్ళీ లైఫ్ టైమ్ హై హిట్ అయ్యి దాని అబౌట్ ట్రేడ్ అవుతుంది చూసాం. అంటే మనం ఎలా చూడాలంటే బేసికలీ చార్ట్ ప్యాటర్న్స్ లో బ్యాంక్ నిఫ్టీ ఎప్పుడైతే 20,800 ఉందో మనకి ఇండస్ ఇండ్ బ్యాంక్ అరౌండ్ 990 ఉంది. బట్ బ్యాంక్ నిఫ్టీ ఈ రోజు అరౌండ్ 17,000 ఉన్నప్పటికీ మనకి బ్యాంక్ నిఫ్టీ ఇండస్ ఇండ్ బ్యాంక్ అనేది ఆల్మోస్ట్ లైఫ్ టైమ్ హై 1014 క్రాస్ అవటం చేసాం. అంటే ఈ కంపారిజన్ చూస్తే కనుక ఇవి చాలా స్ట్రాంగ్ గా ఫర్దర్ ట్రేడ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇన్ కేస్ బ్యాంక్ నిఫ్టీ కనుక ప్రీవియస్ 20,000 రీచ్ అయితే ఇండస్ ఇండ్ బ్యాంక్ ఇక్కడ నుంచి కూడా 20% పెరిగే అవకాశం ఉంది. సో ఇలాంటి స్ట్రాంగ్ చార్ట్స్ ని మనం చూసుకుని ప్రాబ్లీ ఆల్ డిప్స్ లో ఐ థింక్ వీ షుడ్ స్టార్ట్ బయింగ్. ఇన్ఫాక్ట్ బ్యాంక్ నిఫ్టీ కూడా 16,731 ఏదైతే 200 డే మూవింగ్ యావరేజ్ ఉందో అది క్రూషియల్ సపోర్ట్ అవుతుంది.
ఇన్ కేస్ 17,067 అంటే ఇంకో 80 పాయింట్స్ అబోవ్ క్లోజ్ అయిందంటే ప్రాబ్లీ మనకి నవంబర్ హైస్ ఏదైతే ఉందో 17,498 దాకా వెళ్ళే అవకాశం ఎక్కువ ఉంది. అలాగే యాక్సిస్ బ్యాంక్ రిజల్ట్ మార్కెట్ అంచనాల కంటే చాలా డిసప్పాయింట్ చేస్తూ రావడం చూసాం. సో నెట్ ప్రాఫిట్ ఆల్మోస్ట్ 1% తగ్గింది. మేబీ ఈ క్వార్టర్లో పెయిన్స్ ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉందంటూ కంపెనీ గైడెన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ బ్యాంక్ గైడెన్స్ ఎందుకంటే 22,628 కోట్ల రూపాయల వర్త్ లోన్స్ను బ్యాంక్ వాచ్ లిస్ట్లో పెట్టింది. ఈ మొత్తంలో అంటే 22,000 కోట్ల వాచ్ లిస్ట్లో ఉన్న లోన్స్లో 60% వచ్చే 2 ఏళ్లలో ఎన్పిఎస్ కావచ్చు అంటూ బ్యాంక్ వార్న్ చేస్తుంది. సో ఇదంతా కూడా యాక్సిస్ బ్యాంక్ సంబంధించి నెగిటివ్ కామెంటరీ. ఇవాళ మేబీ ఓపెనింగ్లో వీక్గా ఓపెన్ అయ్యే అవకాశం ఉంది యాక్సిస్ బ్యాంక్. తర్వాత మేబీ లోవర్ లెవెల్స్ దగ్గర మళ్ళీ బయింగ్ కూడా రావచ్చు. కేర్ఫుల్గా ఉండాలి యాక్సిస్ బ్యాంక్ కౌంటర్లో. అండ్ ఓవరాల్గా బ్యాంక్ నిఫ్టీ ఇవాళ చాలా వోల్టైల్గా ఉండే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఈ మధ్య మనం చూస్తున్నాం అందరూ కూడా మొబైల్ ఫోన్స్ విపరీతంగా వాడుతున్నాం. స్మార్ట్ ఫోన్స్, ఇంటర్నెట్ బ్రౌజ్ చేయటం, వాట్సాప్లు చూడటం, అలాగే రకరకాల పనులు చేస్తూ అందరం మొబైల్ చూస్తూనే ఏ పని చేసినా కూడా మొబైల్ చూస్తున్నాం. భోజనం చేస్తున్నప్పుడు కూడా మొబైల్ చూస్తున్నాం. అలాగే దారిలో నడుస్తున్నప్పుడు కూడా మొబైల్ చూస్తున్నాం. బస్సు వస్తుందా, ఆటో వస్తుందా, వెనక నుంచి ఎవరైనా వచ్చి గుద్దుతారా, ముందు నుంచి ఎవరైనా వచ్చి డాష్ ఇస్తారా, ఇటువంటి అంశాలు పట్టించుకోకుండా అందరం మొబైల్స్లో బిజీగా ఉంటున్నాం. చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి మొబైల్స్ కారణంగా. దానికి సంబంధించిన ఒక సరదా వీడియోని ఇప్పుడు ఒకసారి చూద్దాం. Today's modern world, you can watch what you're doing, or you can watch where you're going, but you can't do both. And now, you don't have to, thanks to Guiding Hands. At Guiding Hands, we understand how important it is to stay connected when you're on the go. Simply request a guiding hand, and within seconds, we'll be at your side, ready to guide you to your destination. Let us navigate your world, so you can navigate the web. Your guiding hand will take care of all the pesky distractions that once forced you to look up. We look out for you, so you can keep an eye on the things that matter most. Enjoy the security that comes in knowing you are finally, truly connected. Guiding Hands. We got this. సో చివరికి సంవత్సరాలు కూడా గైడింగ్ హ్యాండ్సే చేయాల్సిన పరిస్థితి మొబైల్స్ ద్వారా ప్రమాదం కనిపిస్తోంది. సో గైడింగ్ హ్యాండ్స్ అవసరం మనకు రాకుండా చూసుకుందాం. మొబైల్ని పక్కన పెట్టి కాసేపు మనం సొంతంగా పనులు నిర్వహించుకునే ప్రయత్నం చేద్దాం. సో ఈ చిన్న బ్రేక్ తీసుకున్నాం. బ్రేక్ తర్వాత ఇన్వెస్టర్స్ నుంచి కాల్స్ అలాగే మెయిల్స్ కూడా ఉంటాయి. భారతీయ సిమెంట్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. ఇవాళ ట్రేడింగ్లో వాచ్ చేయదగిన మరొక స్టాక్ బయోకాన్. ఢిల్లీ హైకోర్టు బయోకాన్కి బ్రెస్ట్ క్యాన్సర్ సంబంధించిన డ్రగ్ తయారు చేసేందుకు పర్మిషన్ ఇచ్చింది. బోత్ బయోకాన్కి మైలాన్కి కూడా. ఎందుకంటే దీనికి సంబంధించి ఒక వివాదం, ఆల్మోస్ట్ పేటెంట్ వివాదం లాంటిది ఢిల్లీ హైకోర్టును చేరింది. ఇందులో రోష్ అనే కంపెనీ బయోకాన్ మీద అలాగే మైలాన్ మీద కంప్లైంట్ చేసింది. వాళ్ళ ప్రోడక్ట్కి, వాళ్ళు క్యాన్సర్ నివారణలో వాడే మందుకి సిమిలర్ ప్రోడక్ట్ని ఇవే కంపెనీస్, ఈ కంపెనీస్ కూడా తయారు చేసే బయోకాన్ అండ్ మైలాన్, వాటిని అడ్డుకోవాల్సిందిగా ఢిల్లీ హైకోర్టును అడిగింది. అయితే గతంలో రెగ్యులేటరీ అప్రూవల్స్ ఈ మందులకి ఆల్రెడీ బయోకాన్కి మైలాన్కి వచ్చాయి కాబట్టి దాన్ని బయోసిమిలర్స్ అన్న పేరుతో కాకుండా వాళ్ళ సొంత బ్రాండ్స్ పేరుతో మార్కెటింగ్ చేసుకోండి అంటూ బయోకాన్కి ఢిల్లీ హైకోర్టు పర్మిషన్ ఇచ్చింది. మేబీ ఈ వివాదం ఇంకా ఏమన్నా సుప్రీంకోర్టుకి అలా వెళుతుందేమో, ఇవన్నీ తెలియపోయినా ప్రస్తుతానికి మాత్రం ఇట్స్ ఏ పాజిటివ్ డెసిషన్ ఫర్ బయోకాన్. ఇవాళ ట్రేడింగ్లో బయోకాన్ మేబీ న్యూ హైస్ని టచ్ చేసే అవకాశం కనిపిస్తుంది. నంద్యాల నుంచి వెంకటేశ్వర లైన్లో ఉన్నారు కాలర్. హలో, మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, అడగండి. ఇది నేను సువన్ ఫార్మా 270లో తీసుకున్నాను సార్. అవి ఇప్పుడు తీసేసి ఇండస్ ఇండ్ బ్యాంక్ తీసుకోవచ్చా లేదా అనేది ఒకసారి సజెషన్ చేస్తారు. ఓకే, ఇండస్ ఇండ్ బ్యాంక్ రిజల్ట్ బాగా వచ్చింది కాబట్టి సువెన్ నుంచి షిఫ్ట్ కావచ్చా? యా, సువెన్ నుంచి ఇప్పుడు ఇంత లాస్ బుక్ చేసి అందులో షిఫ్ట్ అవ్వడం అంత ఉత్తమం కాదండి. బట్ ఐ థింక్ కొద్దిగా మీరు కావాలంటే ఇండస్ఇండ్ బ్యాంక్ కొనండి. బట్ సువెన్ లో కూడా ఈ క్వార్టర్ రిజల్ట్స్ చూడండి, వాళ్ళది మేజర్ ఎక్స్పాన్షన్ కూడా వితౌట్ ఎనీ ఇంక్రీజ్ ఇన్ ద ఈక్విటీ వాళ్ళది అవుతుంది వైజాగ్ లో కూడా. సో బేస్ బిజినెస్ మీద కరెంట్ ప్రైస్ లో ఐ థింక్ ఇట్స్ నాట్ ఎ బ్యాడ్ ప్రైస్.
కాబట్టి ఇందులోంచి అందులో షిఫ్ట్ అవ్వద్దు, అందులో అడిషనల్గా కొద్దిగా కొనుక్కోండి. సువర్ణ మాత్రం హోల్డ్ చేయమని చెప్తాను. తర్వాత కాలర్ లైన్ ఉన్నారు ప్రసాద్ వైజాగ్ నుంచి. హలో హలో, అడగండి ప్రసాద్. నా దగ్గర 8,400 కాల్ నేను సెల్ చేశానండి, 4 లాట్స్. సో కాల్ రైట్ చేశారు మీరు 8,400? అవునండి, రైట్ చేశానండి. అది గుడ్ ఐడియానా కాదంటారా అని. సో నిన్న ఆల్మోస్ట్ కాల్ రైటర్స్ అందరూ కూడా పొజిషన్స్ కవర్ చేసుకునే పరిస్థితి వచ్చింది. ఐ థింక్ 8,400 ప్రాబ్లీ ఈ మంత్ అయితే ఐ థింక్ రేపు ఎక్స్పైర్ ఉంది కాబట్టి విల్ మేక్ ద మనీ అండి. ప్రాబ్లీ నెక్స్ట్ మంత్ కోసం అయితే కనుక ఈ షుడ్ బి కేర్ఫుల్ అని చెప్తాను. ఎందుకంటే 8140, 8146 కనుక క్రాస్ అవుతే మేబీ న్యూ హైస్ కూడా మళ్ళీ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో కొద్దిగా కేర్ఫుల్ గా వాచ్ చేయండి. ఇన్ కేస్ మీకు మార్కెట్ కరెక్ట్ అయ్యి 75, 7750 అండ్ 7800 ఆ లెవెల్ వస్తే కనుక ఈసారి ఐ థింక్ యూ షుడ్ కవర్ యువర్ కాల్ అని చెప్తాను. అండ్ నెక్స్ట్ మంత్ కాల్ అయితే కనుక మీరు 8146 వరకు మీరు వెయిట్ చేయండి. దాని అబౌట్ ట్రేడ్ అవుతేనే ఐ థింక్ యూ షుడ్ కవర్ యువర్ కాల్ అని చెప్తాను. తర్వాత రాజమండ్రి నుంచి రమణ లైన్ ఉన్నారు. హలో. హలో, నమస్తే సార్. నమస్తే అండి, అడగండి సార్. మా దగ్గర 500 షేర్లు ఎస్బీఐ ఉన్నాయి సార్. ఒకటి 56 రూపాయలకు ఉన్నాను సార్. 156? అవును సార్. అంటే మా అమ్మాయికి దాచిన డబ్బులు ఉంటే చిల్లర ఉంటే ఎవరో చేస్తే కొన్నాం సార్. ఏమనుకుంటారా మేముంటారు సార్. అంటే మీకు ఇప్పుడు డబ్బు అవసరం ఉందా లేకపోతే వెయిట్ చేయగలరా? లేదు సార్, లేదు సార్, డబ్బు అవసరం లేదు, అసలు లేదు సార్. లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయగలరు. అదే సార్. ఓకే, గుడ్. మంచి రేట్లో కొన్నారు. ఈ మధ్య వచ్చిన ఆల్మోస్ట్ లోవర్ ప్రైస్ ఇది. ఎక్సలెంట్ ప్రైస్ అండి. యాక్చువల్లీ ఐ మీన్ దట్ వాజ్ వన్ ఆఫ్ ద లోయెస్ట్. ఆల్మోస్ట్ 25% ప్రాఫిట్ లో ఉన్నారు, 25 to 30. ఇట్ వాజ్ అ వెరీ గుడ్ మూవ్ అండి. ఇటువంటి చాలా రేర్ గా చేస్తుంటారు అండ్ యూ హెవ్ డన్ ఎ వెరీ గుడ్ మూవ్. సో ఉంచండి. ఎంతైనా కానీ వర్స్ట్ ఐ థింక్ వీ హావ్ సీన్ అరౌండ్ దట్ 140, 150 అండి. కాబట్టి రాబోయే రోజుల్లో కొద్దిగా చిన్న రియాక్షన్స్ రావచ్చు, కానీ మీకు డబ్బు అవసరం లేదన్నారు కాబట్టి ఐ థింక్ యూ షుడ్ హోల్డ్ ఆన్ టు ఎస్బీఐ ఫర్ అట్లీస్ట్ 1 or 2 years. హోల్డ్ చేయండి. మీ అమ్మాయి పెరిగి పెద్దయి ఆమె భవిష్యత్ అవసరాలకు ఉపయోగపడే మొత్తంగా పెరిగేంత వరకు డెఫినెట్గా వెయిట్ చేయొచ్చు ఎస్బీఐ షేర్లలో. ఒంగోలు నుంచి శ్రీనివాస్. హలో. నమస్తే సార్. నమస్తే అండి, అడగండి సార్. నాది ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్స్, ఎస్బీఐ గ్లోబల్ లోనే ఎస్బీఐ ఫార్మా తీసుకున్నాం సార్. ఒక 10 years దాకా వెయిట్ చేస్తే బాగానే ఉంటుంది సార్. 10 years దాకా మీరు ఈ ఫండ్స్ ఎస్బీఐ గ్లోబల్ అండ్ ఎస్బీఐ ఫార్మా. ఎస్బీఐ ఫార్మా సార్. ఓకే, సో హోల్డ్ చేయమంటారా? ఐ థింక్ ఎస్బీఐ గ్లోబల్ కొంచెం ఐ థింక్ ఒక్కసారి వన్ టైం ఇన్వెస్ట్మెంట్ చేస్తే మాత్రం గ్లోబల్ మార్కెట్స్ అంత ఆశాజనకంగా లేవండి. ఆల్మోస్ట్ అమెరికన్ మార్కెట్స్ సెకండ్ పీక్ లో ఉన్నట్టు చెప్పొచ్చు. బట్ ఎస్బీఐ ఫార్మా ఫండ్ ఉన్నది ఉంచి మీరు కొద్దిగా ఎస్ఐపి కూడా చేయండి. ఎందుకంటే లాస్ట్ 1 year లో ఫార్మా స్టాక్స్ అని కూడా సబ్స్టాన్షియల్ రియాక్షన్ అయింది. సో రాబోయే 2-3 years లో మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఎస్బీఐ గ్లోబల్ మాత్రం అడిషనల్ గా పెట్టితే ఎక్కడన్నా మీకు ఒక డీసెంట్ ప్రాఫిట్ వస్తే అందులోంచి కూడా ఎగ్జిట్ అయ్యి డొమెస్టిక్ ఫండ్స్ లోనే పెట్టడం దట్స్ బెటర్ ఆప్షన్ అని చెప్తాను. సో లార్జ్ క్యాప్ ఫండ్స్ ఆర్ డైవర్సిఫైడ్ స్కీమ్స్ లోకి మీరు ఎస్బీఐ గ్లోబల్ నుంచి మారితే బెటర్. ఎస్బీఐ బ్లూ చిప్ కావచ్చు, లేకపోతే ఎస్బీఐ మ్యాగ్నమ్ కావచ్చు, ఆర్ ఈవెన్ మనం రెగ్యులర్ గా రికమెండ్ చేసే ఫ్రాంక్లిన్ ఇండియాలో ప్రైమా ప్లస్ లాంటి స్కీమ్ కానీ, ఆర్ ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ లోనే బ్లూ చిప్ ఫండ్, ఇటువంటి స్కీమ్స్ కి మీరు బిర్లా సన్ లైఫ్ లో ఎంఎన్సీ ఫండ్, ఇఫ్ యూ ఆర్ పర్టికులర్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ గ్లోబల్ ప్లే అండ్ ఎంఎన్సీస్ పట్ల ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటే బిర్లా సన్ లైఫ్ ఎంఎన్సీ ఫండ్, ఇటువంటి ఫండ్స్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఈమెయిల్ సందేహాలు అందేమనుకు కరణం రాజేంద్రన్ అడుగుతున్నారు. ఒరిస్సా మినరల్స్ 3,356 రూపాయల్లో 10 షేర్లు ఉన్నాయి, ఇంకా కొనుక్కోవచ్చా? ఇట్స్ ఎ వెరీ లో లిక్విడిటీ ఉన్న స్టాక్ అండి. ఇట్స్ ఎ స్ట్రాంగ్ కంపెనీ, బట్ ఓవరాల్ గా మెటల్స్ అండ్ మైనింగ్ ఇప్పుడిప్పుడే కొద్దిగా పుంజుకుంటున్నాయి కాబట్టి అడిషనల్ గా మాత్రం కొనద్దు. ఉన్న స్టాక్ మాత్రం డెఫినెట్లీ ఉంచండి. కానీ ఇందులో అబ్సల్యూట్లీ చాలా తక్కువ లిక్విడిటీ ఉంటుంది. మేజర్ స్పర్ట్స్ ఏమన్నా ఇట్లా 10-20% అట్లా వస్తే మాత్రం కొద్దిగా ప్రాఫిట్ బుక్ చేయండి. విష్ణు అట్లమూడి అడుగుతున్నారు. క్యాస్టెక్స్ టెక్నాలజీస్ ₹9.60 ఉన్నాయి, లాస్లో ఉన్నారు, ఏం చేయాలి? యావరేజ్ చేసుకోమంటారా? No, definitely no అండి. ఇలాంటి స్టాక్స్ యావరేజ్ చేయటం అనేది ఇట్స్ ఏ లైక్ ఫాలోయింగ్ స్పోర్ట్ ని క్యాచ్ చేయటం అనేది. స్టాక్ ఆల్రెడీ 363 నుంచి ఆల్మోస్ట్ మనకి ₹6 దాకా రావటం చేసాం. ఓన్లీ హోప్ కొద్ది పుల్ బ్యాక్ వచ్చి మేబీ 100-day మూవింగ్ యావరేజ్ అయితే 10-40-11 వస్తుంది అనుకుంటే అక్కడ మీరు ఎగ్జిట్ అవ్వండి. డోంట్ యావరేజ్. వినోద్ చిగులపల్లి యుఎస్ఏ నుంచి అడుగుతున్నారు. డైమండ్ గ్రాండ్ లో ప్లాట్ తీసుకుంటారట, ప్రైస్ నెగోషియేషన్స్ ఇవన్నీ చేయొచ్చా అని. ఇన్ఫాక్ట్ ఈ ప్రమోటర్ మీరు యుఎస్ఏలో ఉంటారు కాబట్టి మహేందర్ రెడ్డి అమెరికాలోనే ఉన్నారండి. ఇప్పుడు అమెరికా వచ్చారు ఆయన నెంబర్స్ మేబీ విల్ ట్రై టు డిస్ప్లే దెమ్ టు యూ టుమారో. మేబీ రేపటి సెషన్లో ఆయన నెంబర్స్ మీకు
డిస్ప్లే చేస్తాం, యూఎస్ నెంబర్. అక్కడ మీరు ఆయన కాంటాక్ట్ చేస్తే యూ కెన్ డిస్కస్ ఎవ్రీథింగ్. ఆయనతో అన్ని అంశాలు మాట్లాడి నిర్ణయం తీసుకోవచ్చు. గాడ్ఫ్రే ఫిలిప్స్ కమాల్ షేక్ అడుగుతున్నారు, 300 షేర్లు ఉన్నాయట, ఏం చేయమంటారు? సో బాగా నెగిటివ్ న్యూస్ టొబాకో కంపెనీస్ సంబంధించి వస్తుంది. ఎఫ్డీఐని ఇంకా పర్మిట్ చేయమంటూ ఇటువంటి రకరకాల వార్తలు వస్తున్నాయి. కరెక్ట్, దట్స్ వన్ థింగ్ అండి. సెకండ్లీ ఇది బేసిక్లీ మనకు తెలిసి ఇది లలిత్ మోడీ గారి ప్రమోటెడ్ కంపెనీ. సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ కాంట్రవర్సరీస్ అండి. ఇన్ మై ఒపీనియన్ ఒకవేళ మీరు లాస్ బుక్ చేయగలిగితే చాలా బీట్ అండ్ డౌన్ స్టాక్ కాబట్టి చిన్న బౌన్స్ బ్యాక్ లేదని వస్తే ఐ థింక్ యూ షుడ్ ఎగ్జిట్ అవుట్ ఆఫ్ ఇట్. సో పివి శర్మ, వివిఆర్ఎస్ శర్మ అడుగుతున్నారు. ఆయన రెగ్యులర్గా వాచ్ చేస్తున్నారు మన ప్రోగ్రామ్ని. సాటర్డే సండే కూడా ప్రోగ్రామ్ ఉంటే రోజు చూసే అలవాటు అయిపోయింది. సో ఆ 2 రోజులు కూడా చూడాలన్న ఆసక్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి కష్టం అండి, ఆ 2 రోజులు వేరే ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అండ్ మన అనలిస్ట్ కూడా చాలా కష్టపడే వాళ్ళని మళ్ళీ స్టూడియోకి లాక్ రావాల్సి వస్తుంది. సో వీకెండ్ నార్మల్లీ వాళ్ళు రెస్ట్ తీసుకుంటారు కాబట్టి చేయలేని పరిస్థితి. సైంట్, ఇంటర్గ్లోబ్, పీవీఆర్ సినిమా, బాలాజీ టెలిఫిలిమ్స్ ఈ 4 అండ్ హైడెల్బర్గ్ సిమెంట్ ఇవన్నీ కూడా 1 to 2 years కోసం తీసుకుందాం అనుకుంటున్నారు, తీసుకోవచ్చా? డెఫినెట్లీ ఏ గుడ్ ఐడియా అండి. ద చాయిస్ ఇస్ ఆల్సో గుడ్. కాబట్టి మీరు 2 price points లో ఆర్ మేబీ ఒక 2 years అంటున్నారు కాబట్టి నెక్స్ట్ 3 months 1/3 కొనుక్కో. పరం జ్యోతి అడుగుతున్నారు, 8K మైల్ సాఫ్ట్వేర్ లాంగ్ టర్మ్ కోసం అంటే 5 to 10 years కోసం కొనుక్కుందాం అనుకుంటున్నారు, కొనొచ్చా? 5 to 10 years అని ఒక వ్యూ, ప్రీఫిక్స్డ్ వ్యూ ఉంచుకోకూడదండి. ఇట్ హస్ డన్ ఎక్స్ట్రీమ్లీ వెల్ ఇన్ ద లాస్ట్ 2 years. కాబట్టి మనం టెక్నాలజీ ఈజ్ చేంజింగ్ ఎవ్రీ డే. మీరు కొద్దిగా కొనండి 1 or 2 price points లో. ఎక్కడైనా షార్ప్ స్పర్ట్స్ వచ్చినప్పుడు కొద్దిగా ప్రాఫిట్స్ బుక్ చేయండి. అది కంటిన్యూస్ మానిటరింగ్ చేసుకుంటుండాలండి టెక్నాలజీ స్పేస్ లో. అలాగే శరణ్, మీరు మ్యూచువల్ ఫండ్ గురించి అడిగారు. దీనికి సంబంధించిన రికమెండేషన్ని బాలరాజు గారికి మెయిల్ ఫార్వర్డ్ చేస్తాం, ఆయన మీకు సరైన సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తారు. ఇంకా చాలా మెయిల్స్ మిగిలిపోయాయి కానీ సమయం కూడా మించిపోయింది. ఇది వాటి బిజినెస్ బ్రేక్ఫాస్ట్. మధ్యాహ్నం మళ్ళీ స్మార్ట్ ఇన్వెస్ట్లో కలుద్దాం.